నిన్న ఈరోజు అవినీతి మీద ఏటీఎం మీద మాట్లాడిండు. మరి ఏటీఎంగా మార్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయినటువంటి కవిత మీద కానీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఏం చర్య తీసుకుంటలేరు? అక్కడ ప్రాజెక్టులు కూలిపోయినా, ఇక్కడ అవినీతి జరిగినా ఏం చర్య తీసుకుంటలేరని ప్రధానమంత్రి గారు అన్నారు. ఇది చేయవలసింది ఎవరు? ప్రధానమంత్రి గారు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ ప్రజల నెత్తినబెట్టిన కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ బిడ్డను, కేసీఆర్ కొడుకును, కేసీఆర్ అల్లుడిని మీరు చర్య తీసుకునేది పోయి వాళ్ళను కాపాడుకుంటూ వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారి మీద చెప్తున్నారు. నిజంగా ఆయన ప్రధానమంత్రి చాలా పెద్దోడు, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక పెద్ద మనిషిగా, ప్రధానమంత్రిగా మేము భావిస్తున్నాం. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా చిన్నగా, ఇక్కడ ఉండేటువంటి ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడిపోయినాడు. అది ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఆలోచించుకోవాలి. రేపు మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోగానే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద, అక్రమాల మీద, కవితను సారా లిక్కర్ మీద వెంటనే దర్యాప్తు సంస్థలకు చెప్పి తగు చర్య తీసుకుంటే మీరు తెలంగాణలో ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని కూడా కేసీఆర్ను ఎట్లయితే నమ్ముతలేరో, కేసీఆర్కు ఎట్లయితే పార్లమెంటుకు అది ఎక్కడ అభ్యర్థులు దొరుకుతలేరో మీకు కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం.